మంగళవారం సూర్యాపేటలోని విద్యానగర్లో గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ, బీపీ, షుగర్ పరీక్షలను గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలోని విద్యానగర్లోని గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ, బీపీ, షుగర్ పరీక్షలను గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టీబీ వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో టీబీ వ్యాధి పరీక్షలు నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారని, దాని ఫలితంగా టీబీ వ్యాధిని 75% వరకు అరికట్టడం జరిగిందని అన్నారు. నేడు కేంద్ర ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో టీబీ నిర్ధారణ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా చేసి టీబీ పాజిటివ్ వచ్చిన వారికి 3 నెలల పాటు మందులు ఇస్తారని అన్నారు. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని, లేకపోతే శరీరంలో వ్యాపించి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వరరావు, బెజగంపాని, మిట్టపల్లి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, డాక్టర్ శివప్రసాద్, సూపర్వైజర్ ఏకస్వామి, సుష్మా, ల్యాబ్ టెక్నీషియన్, ఎస్పీఎల్ఈ వెంకట్, ఆశా కార్యకర్తలు విజయ, మನೆమ్మ, శ్రీలత, కుక్కడపు భిక్షం, సందీప్, కళ్యాణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నిక్షయ శిబిర్ అనేటువంటి కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి నిక్షయ శిబిర్ అనేటువంటి కార్యక్రమంలో బీపీ, అలాగే షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మన వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వినియోగించుకోవాలి, ఈ వైద్య పరీక్షలన్నీ కూడా మేము చేయించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ టీబీ అనేటువంటి పరీక్ష చేసిన తర్వాత అది ఒకవేళ పాజిటివ్ వస్తే ఒక 3 నెలల వరకు మెడిసిన్స్ కూడా ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగరు మరియు బీపీ పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన వార్డులో ఈరోజు మధ్యాహ్నము 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవాలి అన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగానే ఈ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వార్డు ప్రజలని కోరుకుంటున్నాము. అలాగే 2016లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్షయ వ్యాధి నిర్మూలన అని చెప్పి ఇలాగే కార్యక్రమాలు కూడా చేపట్టాము. అలాగే ఆ ఒక్క కార్యక్రమే కాదు, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉచిత కంటి పరీక్షలు, ఇంకా ఉచిత షుగర్, బీపీ పరీక్షలు కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టింది. మా వార్డు వరకైతే మేమైతే మా మంత్రివర్యులు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతోనే, వార్డు ప్రజల యొక్క అండదండలతోనే ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సేవలే కాకుండా ఇంకా కంటి పరీక్షలు, దంత పరీక్షలు అని చెప్పి మేము కూడా మా యొక్క ఓన్ డబ్బులతో కూడా ఎంతో కార్యక్రమాలు చేపట్టాము. అది మా మంత్రివర్యులు గారి వల్ల వారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు సభ్యులకి మరియు ఇక్కడికి అందరు పరీక్షలు చేయించుకోవడానికి రావాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. అనేది 100 days చేపడుతున్నారు, కానీ మన వార్డులో మాత్రం ఈ ఒక్కరోజు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు. ఎప్పుడు కూడా మీరు వెళ్ళినా కూడా ఈ టెస్టులన్నీ కూడా ఎప్పుడైనా చేస్తారు. మీకు మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గరనే ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా మీరు వెళ్తే, అంటే వీళ్ళు ఉండేటువంటి టైంలలో వెళ్తే మాత్రం.